హాయ్ గైస్, ఎలా ఉన్నారు? న్యూస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవారైతే ఈ పాటికి మీకు ఈ విషయం తెలిసి ఉంటుంది. జీడిమెట్ల అనే ఊర్లో ఒక 16 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ లవర్తో కలిపి వాళ్ళ అమ్మని చంపేసిందని ఫస్ట్లో ఈ న్యూస్ వినగానే చాలా బాధేసింది. కానీ ఆ అబ్బాయి ఒక తల్లి మాటలు విన్న తర్వాత అసలు ఎందుకు మనుషులు ఎలా తయారవుతున్నారు అని చెప్పేసి అనిపించింది. ఒకవైపు ఏమో 16 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపించడానికి లవర్ను ఉపయోగించింది. చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ ఏమో ఎంత దారుణంగా మాట్లాడుతుందో ఒకసారి చూడండి. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఈ భూమి మీద మనం అందరం కూడా ప్రేమకు నిదర్శనంగా ఎవరిని చూస్తాం? తల్లిని. అలాంటి తల్లి ప్రేమని 2 డిఫరెంట్ స్టైల్స్లో చూపించిన ఇద్దరు తల్లుల గురించి ఈ కేసులో మాట్లాడాలి. ఈ జీడిమెట్ల కేసు అనేది ఇప్పుడు చాలా వైరల్గా మారింది. అసలు ఈ జీడిమెట్ల కేసు ఎలా జరిగింది, ఏం జరిగింది, దీని మీద నా అభిప్రాయం ఏంటన్నది డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడతాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే మా నాలెడ్జ్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి చాలు. ఈ కేసు డీటెయిల్స్లోకి వెళితే సట్ల అంజలి, ఈవిడికి 2 అమ్మాయిలు. ఒక అమ్మాయికి 16 సంవత్సరాలు 10th క్లాస్ చదువుతుంది. ఇంకో అమ్మాయికి 14 సంవత్సరాలు 8th క్లాస్ చదువుతుంది. ఈవిడికి చిన్న వయసులోనే పెళ్లి చేసేయడం వల్ల పెద్ద కూతురు పుట్టిన తర్వాత ఆయన చనిపోయారు. దీంతో రెండో పెళ్లి చేసుకున్న తర్వాత 2024 రీసెంట్గా రెండో భర్త కూడా చనిపోయాడు. ఇక ఎటువంటి ఆధారం లేకపోయినా సరే 2 కూతుర్లను కూడా తన సొంత కాళ్ళ మీద పెంచుతుంది. అండ్ అలాగే వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా సరే చూసుకుంటూ వస్తుంది. ఈ రోజుల్లో తండ్రి లేకుండా ఒక తల్లి మాత్రమే 2 ఆడపిల్లల్ని పోషించడం అంటే నార్మల్ విషయం కాదు. ఈ సట్ల అంజలి గారి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. మన తెలంగాణ ఉద్యమం ఉంది కదా, దీంట్లో చాకల ఐలమ్మ అని చెప్పేసి మనందరికీ తెలుసు. వాళ్ళ మనవరాలేనంట ఈ సట్ల అంజలి గారు. చాలా తెలంగాణకు సంబంధించిన విషయాల్లో ఈవిడ పాల్గొంటూ ఉంటుంది. ఒక పక్క సోషల్ యాక్టివిస్ట్గా ఉంటూనే మరో పక్క పిల్లలను పోషించుకుంటూ బ్రతుకుని సాగిస్తుంది. ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే అంజలి వాళ్ళ పెద్ద కూతురు తేజశ్రీ ఈ ఇన్సిడెంట్ జరగకముందు 8 నెలల క్రిందట ఇన్స్టాగ్రామ్లో బాగండ్ల శివ అనే ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అది ప్రేమ కాదనుకోండి, వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఆ తర్వాత తేజశ్రీ శివ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, శివ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. శివ వచ్చేసి 19 సంవత్సరాలు, ఇంటర్ పూర్తి చేశాడు. ఒక డీజే ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటాడంట. మనోడిది నల్గొండలోని కాటంగూరు అనే ఊరు. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఈ విషయం అంజలికి కూడా తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత అంజలి చాలాసార్లు తేజశ్రీతో గొడవ పడడం కూడా జరిగింది. ఇలా చాలాసార్లు గొడవ కూడా అయింది. అండ్ అంతేకాదు, మీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఒక 3 years బ్యాకే ఈ తేజశ్రీ మా అమ్మ ఇలా నన్ను చిత్రవద చేస్తుందని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిందంట వాళ్ళ అమ్మ మీద. ఇక ఈ విషయం అంజలికి ఎలా తెలిసిందంటే, అంజలి వాళ్ళ చిన్న కూతురు ఉంది కదా, ఈ చిన్న కూతురు తేజశ్రీ పదే మెసేజ్లు చేయడం, కాల్ చేయడం, ఇవన్నీ కూడా చిన్న కూతురు గమనించి అంజలికి చెప్పిందంట. ఇలా చెప్పడంతో నువ్వు ఇలా చేయడం తప్పు, ముందు 10th క్లాస్ పూర్తి చేయి, ఆ తర్వాత చూద్దామని చెప్పి అంజలి కూడా నచ్చ చెప్పడం మొదలుపెట్టింది. తర్వాత చాలాసార్లు వీళ్ళిద్దరికి గొడవ కూడా అయిందంట. అప్పటికే తల్లి కూతురికి ఉన్న కనెక్షన్స్ అంతంత మాత్రమే. శివ వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా టఫ్గా మారింది. ఇలా ప్రతిసారి కూడా శివ గురించి ఇంట్లో గొడవ అవడం ఈ తల్లి కూతుర్లకు కామన్ అయిపోయింది. ఇలాగైతే కుదరదు అని చెప్పి తల్లి మాట వినకుండా అప్పుడప్పుడు ఫంక్షన్స్కి, దావతలకు గట్ట శివ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి తేజశ్రీ అటెండ్ అయ్యేది కూడా అంట. దీనికి తేజశ్రీ వాళ్ళ చెల్లిని కూడా తోడు తీసుకుని వెళ్ళేదంట. దావతులకి వచ్చింది, ఇండ్లకి వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, మళ్ళీ మా ఇంటికి వచ్చింది. ఇంకా కామన్గా తిరిగింది అమ్మాయి. ఈ విషయాలన్నీ అంజలికి తెలిసిన తర్వాత ఇలా అయితే కుదరదు అని చెప్పి కూతురికి నచ్చజెప్పి వినకపోవడంతో నల్గొండ వెళ్ళి శివ వాళ్ళ అమ్మ నాన్నకి అండ్ అలాగే శివకి కూడా ఇక మీదట మా కూతురి జోలికి వస్తే బాగోదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చిందంట. అయితే ఈ నిబ్బా ప్రేమలో పడ్డ తేజశ్రీ తల్లి ప్రేమను గుర్తించలేకపోయింది. దీంతో శివతో వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంజలి కూతురి తేజశ్రీ కనబడట్లేదని చెప్పి చాలా చోట్ల వెతికిన తర్వాత ఇక శివతోనే వెళ్ళిపోయిందని చెప్పి డిసైడ్ అయిన తర్వాత నల్గొండ పోలీస్ స్టేషన్లో June 19న కిడ్నాప్ కేసు పెట్టింది. ఆ తర్వాత పోలీసులు వీళ్ళిద్దరిని వెతికి పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అండ్ అలాగే శివ వాళ్ళ అమ్మ నాన్న కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మీ అబ్బాయిని ఇలా తయారు చేయడం మంచిది కాదు, అండ్ అలాగే ఈ పిల్ల కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంత మంచిది కాదు, ఫస్ట్ చదువుకోండి, ఆ తర్వాత ఇలాంటివి ఏమన్నా ఉంటే చూద్దామని చెప్పి పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారంట. ఆ తర్వాత అంజలి తేజశ్రీని తీసుకుని ఇంటికి వచ్చేసింది. శివ కూడా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఇదంతా జరిగిన తర్వాత తేజశ్రీ మైండ్లో ఒకటే రన్ అయ్యేది, శివ మీద కిడ్నాప్ కేసు పెట్టింది. ఇది కానీ కోర్టుకు వెళ్తే శివాని ఏ విధంగా అయినా సరే జైలుకి పంపిస్తారు. అండ్ అలాగే శివ అని తేజశ్రీ పెళ్లికి ఒప్పుకోవట్లేదని తేజశ్రీ మైండ్లో ఫిక్స్ అయింది. ఎలాగైనా సరే తల్లిని తొలగిస్తేనే కానీ శివతో నా పెళ్ళి అవ్వదని ఫిక్స్ అయింది.
దీంతో ఈ జూన్ 23న శివకి ఫోన్ చేసి శివాని రమ్మని పిలిచింది. అదే టైంలో పూజ చేసుకుంటున్న అంజలి వెనకతల నుంచి వచ్చి చున్నుతో బిగించి శివ అండ్ అలాగే శివ వాళ్ళ తమ్ముడైన యశ్వంత్ వీళ్ళిద్దరూ కూడా గట్టిగా బిగించి పట్టుకున్నారంట. ఇక చనిపోయింది అని ఫిక్స్ అయిన తర్వాత శివ అండ్ యశ్వంత్ వీళ్ళిద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. కానీ కాసేపటికే అంజలికి స్పృహ రావడం మొదలుపెట్టింది. మళ్ళీ ఫోన్ చేసి శివ ఇలా మా అమ్మ మళ్ళీ లేచేటట్టు ఉంది, ఒకసారి మీరు మళ్ళీ తిరిగి రండి అని చెప్పి పిలిపించింది. ఆ తర్వాత శివ యశ్వంత్ వీళ్ళిద్దరూ కలిపి దగ్గరలో ఉన్న సుత్తి తీసుకొని అంజలి నెత్తి మీద పదే పదే కొట్టడం మొదలుపెట్టారు. దీంతో ఆ నొప్పిని భరించలేక అంజలి చనిపోయింది. చనిపోయిన తర్వాత చేతుకున్న ఉంగరం అండ్ అలాగే అంజలి వేసుకున్న గొలుసు ఈ రెండింటినీ కూడా శివ యశ్వంత్ వీళ్ళిద్దరూ పట్టుకుని వెళ్ళిపోయారంట. అసలు ఈ కేసు డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాధేసింది. మరీ దారుణంగా చంపారు. నిజానికి చెప్పాలంటే ఆ డీటెయిల్స్ అన్ని అంత వివరంగా చెప్పడం కూడా కుదరదు, అలా చంపారు. అసలు ఈ డీటెయిల్స్ అన్ని ఎలా బయటకు వచ్చాయంటే అంజలి చిన్న కూతురు ఉంది కదా, ఈ చిన్న కూతురిని తేజశ్రీ ఏదో ఒక అబద్ధం చెప్పేసి బయటకు పంపించేసిందంట. ఫస్ట్ శివ అండ్ యశ్వంత్ వచ్చేసి చంపేసి వెళ్ళిపోయిన తర్వాత తేజశ్రీ చెల్లెలు ఇంట్లోకి వచ్చిందంట. కానీ ఎప్పుడైతే అమ్మ పడి ఉందో అంబులెన్స్కి ఫోన్ చేద్దాం ఇంకా బ్రతికే ఉంది అని చెప్పి చెల్లి చెప్పడంతో అయ్యో ఇంకా బ్రతికే ఉందా అని చెప్పి చెల్లిని మళ్ళీ బయటకు పంపించేసి శివ అండ్ యశ్వంత్ని మళ్ళీ పిలిచిందంట. అప్పుడు సుత్తుతో కొట్టి చంపేశారంట. ఈ విషయాలన్నీ అంజలి చిన్న కూతురు చెప్తుంటే చాలా అంటే చాలా బాధేసింది. చెప్తే మా అక్క ఆయనకి చెప్పింది. ఆయనకి చెప్తూ వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని అమ్మని చంపేద్దామని అనుకున్నారంట. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, తండ్రి లేకపోయినా సరే కూతుర్లిద్దరినీ కూడా గారాభంగా పెంచింది అండ్ అలాగే వాళ్ళకి ఏం కావాల్సినా సరే చూసుకుంది. నిజమే, అంజలి ఫస్ట్ నుంచి కూడా కూతుర్ల విషయంలో కఠినంగానే ఉంది. కానీ ఎంత కఠినంగా ఉన్నా సరే తండ్రి లేకపోయినా వీళ్ళిద్దరు కూతుర్ని కూడా అంజలి కదే చూసుకుంది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తేజశ్రీ ఇలా చేయడం చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఆ కఠిన తత్వాన్ని తేజశ్రీ అర్థం చేసుకోలేకపోయింది. ఒకవైపు తల్లి కఠినంగా ఉండడం, మరోవైపు ఇన్స్టాగ్రామ్లో శివ పరిచయం అవడం, ఆ కాస్త ప్రేమ దొరకడంతో తేజశ్రీ అదే ప్రేమగా ఊహించుకుంది. ఈ విషయం అంతా అంజలి చుట్టుపక్కల ఉన్న ఇంటి వాళ్ళకి తెలిసి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి శివ, యశ్వంత్ అండ్ అలాగే తేజశ్రీని స్టేషన్కి తీసుకెళ్లారు. ఈ అంటే ఋషిని ఒకసారి అలా పక్కన పెట్టి అంజలి చనిపోయిన తర్వాత శివ వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలు వింటే మరీ దారుణంగా ఉంటాయి. ఒక్కసారి ఆ క్లిప్స్ చూడండి. దాన్ని చెప్పండి సార్, ఇప్పుడు మీరే చెప్పండి. సరే తప్పు, నేనే తప్పు చేసిన, సరే వాళ్ళంటే పక్క నేను తప్పు చేసిన, నేను ఉంచుకున్నా, నేనే అది చేసిన, ఇప్పుడు నన్ను ఏం చేస్తారు చెప్పండి. ఇద్దరు టెన్షన్ ఏముంది సార్, ఆడ టెన్షన్ ఏముంది ఉంటే ఉండొచ్చు, ఇవాళ కాకుండా రేపైనా పోయి తీసుకొచ్చుకుంటాం. మరి చేసేది ఏముంది, ఆడ పెట్టేది ఏముంది. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావ కట్టడం కరెక్ట్, అది మా పిల్లలది తప్పు. కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన. ఈ మాటలు బట్టి ఫస్ట్ ఈవిడ వేసేయాలి. నిజానికి చెప్పాలంటే శివ ఇలా తయారవడానికి కారణమే ఈవిడ. ఎంత శత్రుత్వం ఉన్నా, ఎంత ఎలాంటి వారైనా సరే ఒక మనిషి చనిపోతే అయ్యో పాపం అనుకుంటారు. కానీ ఈవిడ మాట్లాడే మాటల్లో అసలు ఏం కనిపించట్లేదు, మరీ దారుణంగా మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడిన మాటలు బట్టి పర్సనల్లీ నాకేమనిపించిందంటే ఫస్ట్ ఈవిడ మొక్కలు వేసేయాలని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు ఈ ఎంటైర్ ఇష్యూ మీద నా అభిప్రాయం ఏంటంటే శివ అండ్ అలాగే తేజశ్రీ ఇద్దరు కూడా రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో పెరిగారు. మొదటగా శివ విషయం చూద్దాం. శివ అయితే ఫుల్ ఫ్రీడమ్గా పెరిగాడు. శివ వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలు బట్టి క్లియర్గా ఎవరికైనా అర్థమవుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా సరే పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎంతో డబ్బు బలుపు ఉంటేనే కానీ ఇలా మాట్లాడరు. మరోవైపు తేజశ్రీ గురించి కూడా చూద్దాం. అంజలి ఫస్ట్ నుంచి కూడా తేజశ్రీని చాలా కఠినంగానే చూసింది. ఇలా చూడడం కూడా తప్పే, ఎందుకంటే ఫుల్ ఫ్రీడమ్గా వదిలేయడం తప్పే అండ్ అలాగే మరీ కఠినంగా పట్టుకున్న తప్పే. కఠినంగా చూడొచ్చు అండ్ అలాగే అట్ ద సేమ్ టైం ప్రేమను కూడా చూపించాలి. ఈ రెండు సిచ్యువేషన్స్ను కూడా ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తుంటే తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరో విషయానికి వస్తే పిల్లలు ముఖ్యంగా పాడైపోవడానికి కారణం ఫోన్స్. అసలు 10th క్లాస్ చదువుకునే అమ్మాయికి ఫోన్ ఇవ్వడం ఏంటి? ఇన్స్టాగ్రామ్ చూస్తే ఇంకా మొత్తం ఆ నెబ్బా నిబ్బులే కనబడతారు ఇంకా టోటల్గా. ముఖ్యంగా చదువుకునే పిల్లవాళ్ళకి, చిన్న పిల్లవాళ్ళకి ఆ టైంలో ఫోన్ ఇవ్వడం అనేది చాలా చాలా డేంజర్. ఈ కేసుని బట్టేనా మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఈ ఎంటైర్ ఇష్యూ మీద నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.